హాయ్ హలో నమస్తే. దిస్ ఈజ్ సూర్య. వెల్కమ్ టు జైత్ర ఎంటర్టైన్మెంట్స్. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ స్టోరీ అనలిస్ట్ భరత్ గారు ఉన్నారు. ఆయనకు అనేక తెలుగు సిరీస్, తెలుగు వెబ్ సిరీస్ గానీ, తెలుగు షార్ట్ ఫిల్మ్స్ గానీ తీసిన అపార అనుభవం కూడా ఉంది. సో, ఇవాళ 'కంగువ' అనే పాన్ ఇండియా మూవీ రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ మూవీ సూర్య కెరీర్‌లోనే హైయెస్ట్ బడ్జెట్‌తో తీసిన మూవీ. అంతేకాదు ఆ మూవీకి దగ్గరగా 300-350 కోట్ల వరకు ఫండ్ పెట్టి మరి తీశారు ఆ మూవీని. సో, ఈ మూవీ ఎలా ఉంది అనేది మన భరత్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే భరత్ గారు. నమస్తే అండి. నమస్తే. 'కంగువా' మూవీ రిలీజ్ అయింది కదా సార్. హ్మ్. అది ఎలా ఉంది? మీ ఒపీనియన్ ఏంటి ఆ మూవీ మీద? మాట్లాడాలంటే అండి సినిమా గురించి మేకింగ్ పరంగా గానీ, ప్రొడక్షన్ క్వాలిటీస్ గానీ, అండ్ ఆర్టిస్ట్‌ల పర్ఫార్మెన్స్ గానీ, ప్రతీదీ మనకి పెద్ద సినిమా ఇప్పుడు రూ. 150 టికెట్ పెట్టుకొని, రూ. 200 టికెట్ పెట్టుకొని థియేటర్ పోతే మనం ఎంత ఎక్స్‌పీరియన్స్ అవ్వచ్చో అంత ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఎందుకంటే 3డీలో కూడా రిలీజ్ చేశారు కాబట్టి, ఆ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉన్నది. థియరిటికల్‌గా మనం సినిమా థియేటర్ పోయినప్పుడు ఏదైతే రావాలో అది ఉంది. బట్ మిగతాయి పక్కన పెడితే థియేటర్‌లో చూడొచ్చండి. 'కంగువ' అనేది థియేటర్‌లో వాచ్ చేస్తే ఒక ఎక్స్‌పీరియన్స్ ఉంటది. నాది మీరు సినిమా గురించి చెప్పారు కాబట్టి సినిమా గురించి చెప్తున్నట్టే. అంటే మనం మెయిన్ ఇప్పుడు స్టోరీ అనేది ఒక హ్మ్. మనం ట్రైలర్ చూసినట్టు ఏదన్నా ఒక టైమ్ ట్రావెల్ లాగా గానీ, లేదంటే ఒక ఒక 'మగధీర' టైప్‌లో 'గత జన్మ' టైపు ఏదన్నా కానీ, ఆ టైప్‌లో ఏమైనా ఉందా మూవీ? కొత్తదనం ఏమైనా ఉందా ఆ సినిమాలో? మీరిప్పుడు అన్నట్టు ఏదైతే ట్రైలర్‌లో మీరు గ్రహించిర్రో, ఆ 'మగధీర' టైప్ ఆఫ్ ఛాయలు కనపడద్ది. అంటే ఆ టైప్ ఆఫ్ స్క్రిప్టెడ్ ఉందా అన్నట్టు మనకు అనిపిస్తది. బట్ దాని కంక్లూజన్ ఇవ్వలే అనమాట సినిమాలో. అది పార్ట్ పార్ట్ 2 ఉందని ఆల్రెడీ మెన్షన్ చేసిర్రు. ఇప్పటికి తెలిసిపోయి ఉంటది బయట అంతా. పార్ట్ 2 ఉందని చెప్పిర్రు. దాని కంక్లూజన్ ఏంటనేది ఇంకా రివీల్ చేయలేదు. బట్ మీరన్నట్టు ఒక 'మగధీర' టైప్ ఆఫ్ ఎసెన్స్ కనపడతది దీంట్లో. ఓకే. జనరల్‌గా స్టోరీ లైన్ ఏంటండి? ఇది మన 'కంగువ' మూవీ? యాక్చువల్లీ మనకు స్టార్టప్ చేసేప్పుడు కూడా మనకేందంటే మనకి ఏడీస్ మనకి 1100 ఏడీస్ దగ్గర నుంచి కట్ చేస్తే 2024లో ఆ 2 టైమింగ్స్‌లో ఏందంటే ఒక సిమిలర్ పలువానా ఏదో పేరుంది. నాకు కరెక్ట్‌గా గుర్తు రావట్లేదు. బాగా రిపీటెడ్ మోడ్‌లో ఉండే. సో, ఆ అబ్బాయి పిల్లోడి మీద నడుస్తా ఉంటదనమాట కథంతా. ఓకే. సో, అక్కడ ఏడీస్‌లో చనిపోయినోడు ఇక్కడ 2024లో సూర్య కనెక్ట్ అయ్యి ట్రావెల్ అవుతా ఉంటాడు. అది ఎందుకు ఏంటనేది స్టోరీ. ఇంకా బేసిక్‌గా పిల్లోడు చుట్టూతానే మొత్తం తిరుగుతా ఉంటదనమాట. ఇప్పుడు మీరన్నట్టు మనకు 'మగధీర'లో కాజల్ అగర్వాల్ రామ్ చరణ్‌ని ముట్టుకోంగానే హ్మ్. హ్మ్. కరెంట్ షాక్ ఎట్లయితే వస్తదో, అవునవును. హ్మ్. సో సూర్యకి ఆ పిల్లోడికి ఒక కనెక్షన్ ఉంటదనమాట. సో, హౌ ఇట్ హ్యాపెండ్ అన్నట్టు ఇంకా అప్పుడు కాలము, అప్పుడు జరిగిన యుద్ధాలు అవన్నీ చూపిస్తూనే 2024లో ఏం జరుగుతుందనేది సైమల్టేనియస్‌గా రన్ చేస్తా ఉంటాడు స్క్రీన్ ప్లే అంతా. ఇంకా మీరు 'మగధీర' అదే అనుకోండి. ఆ బాబుకి కూడా ఏదో ప్రామిస్ చేసి ఆయన సూర్య ఏదో మనకి ఆయన ఉందండి. ఉంది. మాటిస్తున్నట్టుంది. అవునవును. అంటే ఒక ల్యాండ్ గురించి ఏమన్నా జరుగుతదా మొత్తం కథంతా? అలా అని కాదండి. అది నేనిప్పుడు అది రివీల్ చేయలేను. అది ఓటీటీలోకి వస్తే అందరికి తెలుస్తది. బట్ ఇది ఫస్ట్ డే ఆఫ్ ద మూవీ కాబట్టి దాని గురించి ఏం మాట్లాడలేం. బట్ కాపోతే ఏందంటే ఆహ్, ఈ మాటివ్వడాలు దాని మీద పోతా ఉంటదనమాట. ఏందంటే మనం 'బాహుబలిలో' చూసాం కదా! మాట ఇయ్యడం వల్ల చాలా అనర్థాలు జరిగిపోతాయి కదా! సో, ఇందులో కూడా అలాంటి టైప్ నడుస్తుంటదనమాట. ఈ మూవీకి చూసుకుంటే భరత్ గారు దగ్గరగా 300-350 క్రోర్స్ వరకు పెట్టారు. అవును. అంటే చెప్పాలంటే 'దేవరా' కంటే ఎక్కువ. 'దేవరా'కు 200-250 క్రోర్స్ పెడితే హ్మ్. మొన్న ఒక 500+ క్రోర్స్ కలెక్ట్ చేసింది మూవీ. అవునవును. ఈ మూవీ కూడా అంత కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందంటారా? ఇప్పుడు ప్రస్తుతం వచ్చిన టాక్ బట్టి. అంటే ఇప్పుడు మీకు కంపారిటివ్‌లీ 'దేవరాతోని' కంపేర్ చేసుకుంటే అండి, ఇప్పుడు మన దగ్గర మనకి 'ఎన్టీఆర్' అంటే ఇప్పుడు 'సూర్య' మన దగ్గర ఉన్న మార్కెట్ పరంగా మాట్లాడుకుంటే, మార్కెట్ వైస్‌లో మాట్లాడితే 'దేవరాకి' 'ఎన్టీఆర్' ఫేస్ చూసేసి అక్కడ ఎంత రావాలో అంత కలెక్ట్ అయిపోయింది. అట్ ద సేమ్ టైమ్ కొంచెం ఇప్పుడు కంపేర్ చేసుకుంటే 'కంగువాతోని' 'దేవరాని' కంపేర్ చేసుకుంటే, 'దేవరా' కొంచెం స్టోరీ పరంగా కొంచెం గ్రిప్పింగ్ ఉందని మాట్లాడుకోవచ్చు. సో, అది ఇక్కడ ఇప్పుడు 'కంగువ' గురించి మాట్లాడాల్సొస్తే, కథనం ఎక్కడైతే ఎమోషన్ డ్రాప్ డౌన్ అయిందండి. మెయిన్ 'కంగువలో' ఎమోషన్ అనేది ఆడియన్స్‌కి కనెక్టివిటీ లేకపోవడం వల్ల, ఇప్పుడు అంత కలెక్ట్ చేస్తదని నేను అనుకోవట్లేదు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ షో ఈ టైం అయితున్నా కూడా నెక్స్ట్ ఒక 2 డేస్‌కి రిజల్ట్ తెలిసిపోతది. మనకి సండే వచ్చే టైంకి మనకు వాట్ ఈస్ వాట్ అనేది రిజల్ట్ తెలిసిపోతది ఈజీగా. మీరన్నట్టు ఎమోషన్ డ్రాప్ అయిందన్నారు కదా! అంటే ఆ అవును. బాబు ఏదైతే ఎపిసోడ్ వాళ్ళు ప్లస్ అవుద్దనుకుంటున్నారో అదే కొంచెం వర్కౌట్ అవ్వలేదంటారా మూవీలో? బేసిక్‌గా అదే అండి. ఫస్ట్ హాఫ్‌లో ఏం జరిగిందంటే సినిమాని
ఒక కోణం నుంచి చూస్తూ ఉంటాం అందరం, హీరో పాయింట్ ఆఫ్ నుంచి పోతున్నప్పటికీ కూడా బాబు ఏంటి అనేది క్వశ్చన్ ఉంటుండే. ఓకే. అయితే చాలా మంది ఇప్పుడు ఆడియన్కి ఎప్పుడైనా కూడా వాళ్ళు రాసుకునే స్టోరీ అని ఎవరైనా కూడా, డైరెక్టర్స్ కానీ ఎవరైనా కూడా, హీరోకి అంతర్గతం అంటే ఆయన పర్సనల్ ఉంటే తప్ప ఆడియన్ ఎప్పుడు కనెక్ట్ అవ్వడు. ఓకే. ఇక్కడ ఆ తప్పు జరిగింది. కంగువాల తప్పు జరగడం వల్ల ఏం జరిగిందంటే ఈ ఫస్ట్ నుంచి కూడా ఆ కనెక్టివిటీ లేకుండా అయిపోయింది. ఎవడు కొట్టుకున్నా ఎందుకు కొట్టుకుంటున్నారు అనే ఫీలింగ్ వస్తుంది. అది పెద్ద బ్యాక్ డ్రాప్ అని చెప్పాలి నిజం చెప్పాలంటే. అది మార్చుకొని ఉంటే అసలు కంగువాని చూసే విధానం అనేది కొంచెం పర్స్పెక్టివ్ మారుతుండే. అక్కడ చాలా మైనస్ అయిపోయింది. దానివల్ల పెద్ద అది బిగ్ మైనస్ ఇంకా సినిమాకి. ఓకే. ఈ ప్యాడింగ్ కూడా బాగానే తీసుకున్నారు. బాబీ డియోల్ కానీ, దిశా పటాని కానీ, మనకి రిచ్ లుక్ అయితే వచ్చింది మూవీకి. వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ సినిమాకి ఏమైనా ప్లస్ అయినాయి అంటే, ఉదాహరణకి బాబీ డియోల్ పెర్ఫార్మెన్స్ యానిమల్ మూవీలో ఎంత ప్లస్ అయిందో మనం చెప్పక్కర్లేదు. ఆ రేంజ్ తరహా ప్లస్సింగ్ అనేది ఇందులో ఈ మూవీలో యాడ్ అయిందా? ఇప్పుడు ఆర్టిస్టుల పరంగా అందరి గురించి మాట్లాడతా అండి, ఎవరికి ఇచ్చిన రోల్లో వాళ్ళు ఫెంటాస్టిక్ చేశారు. అండ్ సూర్య గురించి అయితే అసలు ఇంకా ఆయన గురించి మాట్లాడొద్దు. అన్డౌటెడ్లీ ఆయనకి ఇప్పుడు వరకు చేసిన సినిమాల కంటే కూడా రెచ్చిపోయి చేసాడు. ఇప్పుడు మీరు బాబీ డియోల్ గురించి కూడా మాట్లాడుతున్నారు. ఏంటంటే ఆయనకి ఇచ్చిన లెవెల్లో ఆయన బాగా చేసిండు బ్రహ్మాండంగా. ఇక్కడ పెద్ద పెంట ఎక్కడ జరుగుతుందంటే అండి, వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి, వాళ్ళు వీగేస్తారు అనే ఫీలింగ్ వస్తుంది. కానీ ఆ క్యారెక్టర్లకు ఉన్న వెయిటేజ్ ఏదైతే ఉందో అది సున్నా అండి, అది శూన్యం అయిపోయింది. ఇప్పుడు బాబీ డియోల్ని నిజంగా చెప్పాలంటే ఒక చాతకాలి విలన్ లా చూశాను నేను కంగువాలో. ఓకే. ఓకే. అంటే విలనిజం ఏమో తారాస్థాయిలో ఉంటుంది, హీరోని ఏమన్నా చంపాలంటే, హీరోని కానీ ఎవరన్నా చంపాలంటే ఆన్లైన్లో ఎరేసి చంపే పిరికి నా కొడుకులాగా కనపడతాం. ఓకే. ఓకే. అది ఇంకా ఏంటంటే చూపించేదానికి ఇక్కడ బిహేవ్ చేసేదానికి పొంతం లేదండి. అంటే వీక్ విలన్ ఉన్నాడండి బేసిక్గా. అంటే ట్రైలర్ లో సూర్య చూపించినంత అంత పవర్ఫుల్ గా అయితే లేరు. పోయింది అది క్లియర్ గా. అది కూడా ఇంకో పెద్ద మైనస్ అనే చెప్పాలి బేసిక్ గా. ఓకే. ఓకే. దానివల్ల ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి. అది మన ఇప్పుడు మనకి ట్రైలర్ లో చూపించిన దాన్ని బేస్ చేసుకుని మనం అవి టీజర్ కట్లు ట్రైలర్ కట్ చూసుకొని థియేటర్ వరకు పరిగెడతాం. ఓకే. ఓకే. ఆ మొదటి 2 షోలు పడేసరికి మాకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఇప్పటి రివ్యూలు బయట కూర్చున్నట్టు రివ్యూర్లు ఎక్కడో కూడున్నారండి. పొద్దున సినిమా అయ్యేసరికి మధ్యాహ్నం కల్లా రివ్యూలు అన్ని పెట్టేస్తున్నారు, చూసేవాళ్ళు చూసిపోతే పోతారు, లేకుంటే లేదు. ఓకే. ఓకే. సెపరేట్ ఒక వరల్డ్ క్రియేట్ చేసినట్టున్నారు ఆ 1100 AD తాలూకా తీసుకురావడానికి. అవునండి, వరల్డ్ క్రియేట్ చేశారు. అండ్ దాంట్లో అయితే ఫెయిల్ అవ్వలేదండి. ఓకే. మనకి ఏదైతే చూపిద్దాం అనుకుంటున్నారో దాంట్లో ఎక్కడ కూడా ఫెయిల్ అవ్వలేదు. చాలా బ్రహ్మాండంగా తీసారు. విజువల్ ఎఫెక్ట్స్ కూడా మనకి ఆ సముద్రంలో సీన్లు కొన్ని అడపాదడప ఆర్టిఫిషియల్గా అనిపించినప్పటికి కూడా దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ ఎలివేషన్ వల్ల మనకు ఆ భ్రమ వెళ్ళిపోతుంది అనమాట. మన బుర్రలో ఆ సీన్ ఏంది ఫేక్ అవుతుంది అనిపించినా కూడా ఆ మ్యూజిక్ వల్ల మనకి లేచిపోతుంది మైండ్. ఓకే. ఓకే. చాలా ఎసెట్ అండి. ఓకే. ఓకే. బీజిఎం దేవి గనక లేకపోతే, దేవిశ్రీ ప్రసాద్ గనక లేకపోతే ఎలా ఇంక ఉన్న ఫీలింగ్ మీదకి ఇంక ఎలా అనిపించేదో తెలియదు మనకి. ఓకే. ఓకే. చాలా హెల్ప్ చేసింది సినిమా అయితే. అయితే ఈ మూవీలో దేవి మ్యూజిక్ ఒకటి బాగుంది అనుకోవచ్చు, సూర్య పెర్ఫార్మెన్స్ బాగుంది అనుకోవచ్చు. సూపర్ సూపర్. మనకి ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ కూడా బాగున్నాయి. ఎటు వచ్చి ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వలేకపోతుంది. ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వలేదండి. అది ఒకటే పాయింట్ అండి, ఏం లేదు. డైరెక్టర్ ఏమైనా తప్పుదో అనుకోవచ్చా? అంటే డైరెక్షన్ అంటే ఏంటంటే మేకింగ్ ఆఫ్ ద ఫిలిం ఈజ్ అ డైరెక్షన్ అండి. కథ పరంగా ఏంటంటే మీరు ఏదైతే ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో మీరు పేపర్ మీద రాసుకొని పోతున్నారో దాన్ని మీరు ఖచ్చితంగా తెరకెక్కిస్తారు. ముందు వెనక చేంజ్ అయ్యేది ఏం లేదు. సో ఈ తప్పంతా పేపర్ వర్క్ దగ్గరే జరిగింది. ఎప్పుడైతే హీరోకి ఎమోషన్, హీరోకి పర్సనల్ గా ఎప్పుడైతే పోదో అది ఫెయిల్ అయిన సినిమాలు చాలా ఉన్నాయండి. ఇది లెక్కేస్తే ఇంత పెద్ద పేపర్లు వస్తే తెలియదు మనకి. ఇప్పుడు గట్టిగా మాట్లాడితే రాజమౌళి గారు ఫార్ములాస్ తీసుకున్నా కూడా ఇప్పుడు ఆయన ప్రతిదీ హిట్ కాబట్టి మనం ఆయన ఫార్ములాస్ తీసుకోవాలంటున్నాం. ఇప్పుడు అతను ఎందుకు అంత హిట్లో ఉన్నాడంటే, మీరు ఏ సినిమా తీసుకోండి, మీరు ఏ సినిమా ఎగ్జాంపుల్ తీసినా నేను దానికి రీజన్ చెప్తా. ప్రతిదీ కూడా హీరో పర్సనల్ ఎమోషన్ ఉంటుందండి. ఓకే. అతని దగ్గరకు వచ్చేంత వరకు రియాక్ట్ అవ్వడు హీరో. ఓకే. ఓకే. పర్సనల్ ఆయనకు ఉండాలి. ఆయనకి ఎప్పుడైతే తగులుతుందో అప్పుడు ఇక్కడ ఆడియన్ వాడు రియాక్ట్ అవుతాడు. ఓకే. ఓకే. మరి హీరోకి సంబంధం లేకుండా మామ కూతురుని తాత కూతురుని ఎవరినో హెల్ప్ చేస్తా, ఎవరినో జాలి చూపిస్తానంటే దొబ్బదు. ఓకే. ఓకే. అది మెయిన్ ఏంటంటే హీరో తాలూకా ఒక
అది అది లేదు, ఆయన ఎమోషన్ లేదు. పర్సనల్ ఆయన కాదండి అది. పర్సనల్ కాదు, ఉమ్, బయట వాళ్ళు అతనికి ఇతను చేస్తున్నాడు ఫేవర్, అది అవును. అది మటుకి కథకి ఉమ్. వర్కౌట్ అవ్వలేదు. అదే చాలా పెద్ద బిస్కెట్ అయిపోయిందండి ఈ లెక్క కడితే. సో ఉమ్, అది గనక కరెక్ట్ గా ప్రాపర్ గా ఏదన్నా చేసుంటే ఉమ్, ఇంకా వేరేలా ఉండేది స్టోరీ. ఉమ్, ఓకే. అది ఇప్పుడు టెక్నీషియన్స్ ఎలా వర్క్ చేశారు అనుకోవచ్చు, అది చెప్తున్నా అండి. సినిమాటోగ్రఫీ కానీ. అన్డౌటెడ్లీ ఇది థియేట్రికల్ సినిమానే. మనం ఓటీటీకి వచ్చినా కూడా మేబీ ఆ విజువల్ పరంగా అంత ఎంజాయ్ చేస్తాం లేదు తెలియదు. ఓకే. బట్ థియేటర్కి వెళ్ళి చూస్తేనే విజువాలిటీని ఎంజాయ్ చేయగలుగుతాం. ఎందుకంటే 3Dలో వచ్చిన తర్వాత మనం ఇంకా కనీసం మాట మాట్లాడదు ఎంగేజింగ్ గా ఉంటదండి, అంటే బోర్ కొట్టించకుండా ఎక్కడను. ఉంటదండి. అంటే అదే చెప్తున్నా కదా, మనకి ఏంటంటే మనం రిలేట్ అవ్వం అంతే, ఓకే. బట్ చూస్తాం ఆర్టిఫిషియల్ గా రిలేట్ అవుతాం అంతే. అంతే. ఆర్టిఫిషియల్ గా ఓకే సూర్యాన్ని మ్మ్. చూస్తున్నాం, మ్మ్. కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ వస్తున్నాయి, ఓకే. ఓకే. మజా వెళ్ళిపోతుంది అన్నట్టు జస్ట్ చూసి వస్తాం అంతే. ఓకే. ఓకే. మరీ వరస్ట్ అని చెప్పట్లే అండి, ఇట్స్ వన్ టైం వాచబుల్ అండి, ఒకసారి చూడొచ్చు. బట్ అంత గొప్ప సినిమా అయితే కాదు. ఈ మూవీకి యాక్చువల్గా కరోనా టైం ముందే స్టార్ట్ చేశారు, కరోనా వల్ల బ్రేక్ వచ్చి ఆగిపోయింది. మళ్ళీ 2000 అంటే దగ్గర 2-3 ఇయర్స్ బ్యాక్ మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశారు. అవును. 2-3 ఇయర్స్ పట్టింది ప్రాజెక్ట్. అంటే అంత టైం కేటాయించి తీసే అంత సినిమా అయితే ఉందా, లేదంటే ఇది? అదే అండి, ఇప్పుడు ఏంటంటే విజువల్ ఎఫెక్ట్స్ అండ్ ఆ క్యారెక్టరైజేషన్, ఆ గెటప్, ఆ వరల్డ్ క్రియేట్ చేయడానికి, ఇప్పుడు మనకు సలార్ తీసుకున్న, కేజీఎఫ్ అనుకున్న, బాహుబలి, ఇవన్నీ ఏంటంటే వరల్డ్ ఫార్మేషన్. వాళ్ళు వరల్డ్ క్రియేట్ చేసుకొని ఆ క్యారెక్టర్స్ని అట్లా డిజైన్ చేసి అంత పెద్ద పెద్ద విఎఫ్ఎక్స్లు వాడాలంటే పడుతుంది టైం. బట్ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితి ఏంటంటే నాకు చాలా వరకు, నేను పర్సనల్గా వీడియోస్ చేసుకున్నా కూడా ఈ క్వశ్చన్ నేను ఎప్పుడు రేజ్ చేస్తూ ఉంటాను. ఏంటంటే అరే బాబు, పలానా మొన్న దేవరా సినిమా వచ్చింది, ఇప్పుడు మా ఎన్టీఆర్ అన్న ఉన్నాడు అనుకోండి, ఆయనని మేము త్రిబుల్ ఆర్ తర్వాత మళ్ళా 2 సార్లు 3 సార్లు వరకు మేము ఎందుకు వెయిట్ చేయాలి మా స్టార్ని చూడడానికి? సరే మరి ఆ స్టార్ని చూడడానికి తీసో మేము గల్లాలు చింపేసుకునే రేంజ్ వచ్చింది ఆ సినిమా. మరి 3 సంవత్సరాలు, ఇప్పుడు ఆ సినిమా బ్లాక్ బాస్టర్ అయింది అనుకుందాం, మనం బ్లాక్ బాస్టర్ అయింది అనుకోండి, ఈ 3 సంవత్సరాలు ఏదైతే వ్యవధి ఉందో మీరు పూడ్చనక్కర్లే. మరి ఫ్లాప్ అయితేను ఈ 3 సంవత్సరాలు ఎవరైనా తిరిగేయగలుగుతారా? లేదు, మా స్టార్ మేము చూసుకోలేం కదా, ఆ లేజ్ పోతుంది కదా. ఇది ఆలోచించాలండి. ఏ స్టార్ అయినా కూడా మీరు ఏదైతే వ్యవధి తీసుకుంటున్నారో ఆ సినిమాకి సంబంధించి, ప్రతి ఒక్కరు గొప్ప సినిమా తీయాలని ఉంటుంది, కానీ గొప్ప చివరాఖరికి వచ్చేంత వరకు తెలియదండి. పేపర్ వర్క్ మీదనే అది గొప్పగా ఉంటుందా చెత్తగా ఉంటుందా అని తెలిసిపోతుంది. పేపర్ దాటి ఎప్పుడైతే వెళ్తారో అండి. ఇప్పుడు జనరల్గా మీరు చెప్పారు కదా, ఎమోషనల్గా డ్రాప్ అవడం తోటే మూవీకి మైనస్ అన్నారు కదా. సాధారణంగా ఈ డైరెక్టర్ ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే ఆయన అనేక సెంటిమెంట్ ఓరియంటెడ్ మూవీస్, ఉదాహరణకి మన అజిత్ గారితో చేసిన ఆ విశ్వాసం మూవీ కానీ, వివేకం కానీ, అన్నీ ఒక చిన్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీతో ఉన్న అటాచ్మెంట్ అవన్నీ చూపించుకుంటా హీరోయిజం ఎలివేషన్ అనేది ఉంటుంది. ఇందులో వచ్చేటప్పటికి ఎంచేత ఆయన కాన్సన్ట్రేట్ చేయలేకపోయాడు ఈ ఎమోషనల్ మీద. ఇప్పుడు అదే అనండి, ఇప్పుడు మీరు చెప్పిన ఏ సినిమాకైనా ఎక్కడన్నా విఎఫ్ఎక్స్ తోడైందా? మహా అంటే ఫైట్స్ లో ఆ రోప్స్ ఉంటాయి, అవునండి, మహా అంటే బ్లాస్ట్లు అవి సంబంధించి ఉంటే చిన్న చిన్న విఎఫ్ఎక్స్ వర్క్లు అవుతుంది. ఇంత విఎఫ్ఎక్స్ పెట్టి అయితే తీయలేదు కదా ఆయన అయితే. ఇక్కడ ఏం జరిగిందంటే అండి, అక్కడ జరిగిన పని పరిమితి ఆయన ఒక మెయిన్ స్టోరీ మీద దీని మీద గ్రిప్ పెట్టుకోగలిగాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ సినిమా ఎక్కువ డివిజన్స్ అయిపోయి, ఎక్కువ రోజులు అయిపోయి, గ్యాప్స్ పడిపోయి ఇవన్నీ జరుగుతుంటుందో ఆయనకు డైల్యూట్ అయిపోతుంది అండి. ఒక టైం వచ్చిన తర్వాత ఆయనకు కూడా అర్థం కాదు ఇది ప్రాపర్గా వెళ్తుందా లేదా అనే ఫీలింగ్ వచ్చేస్తాడు. బట్ ఎవరు మార్చగలుగుతారు తర్వాత? మీరు చేశారంటే రిలీజ్ చేయాలి, ఇంకా తప్పదు ఇంకా. అయితే ఇప్పుడు ఈ పాన్ ఇండియా మూవీస్ అన్నిటికి జరిగే మెయిన్ ప్రాబ్లం ఇదే అండి ఖచ్చితంగా. ఇప్పుడు రేపు పొద్దున పుష్ప వస్తున్నప్పటికీ కూడా అండి మనకి యాంటిసిపేషన్ ఎక్కువ ఉంది. అంటే పుష్ప ఒక బ్రాండ్ క్రియేట్ చేసి పోయింది కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ అలాంటి బ్రాండ్ మళ్ళీ సుకుమార్ అండ్ అల్లు అర్జున్ కొడతారని నమ్మకంతో ఉన్నారు జనాలు అంతే. బట్ ఈ గ్యాప్స్ ని కనుక మీరు పేపర్ వర్క్ లో ఎలా చేశారు రేపు రిలీజ్ అయ్యేంత వరకు తెలియదు. ఎందుకు మీకు ఇప్పుడు 17వ తారీఖు ట్రైలర్ రిలీజ్ అయిందంటే దాని నెక్స్ట్ ఫర్దర్ ప్రొసీజర్స్ జనాలు ఎలా రియాక్ట్ అవుతారు అనేది మనకు 17th రోజు క్లిస్టర్ క్లియర్ గా మనకు అర్థం అయిపోతుంది. ఈ గ్యాప్స్ మీరు ఏం చేశారనేది మాకు తెలుస్తుంది అప్పుడు. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటేనండి, సాధారణంగా ఈ తమిళ్ డబ్బుడ్ మూవీస్ ఏవొచ్చినా కూడా మన టైప్ ఆఫ్ మన దానికి సెట్ అవ్వకపోయినా, తమిళ అంటే తెలుగు నేటివిటీకి సెట్ అవ్వకపోయినా తమిళ నేటివిటీ వాళ్ళకి సెట్ అయిపోయి అక్కడ హిట్ అవుతూ ఉంటాయి. అంటే అక్కడ కొంచెం వాళ్ళకున్న మార్కెట్కి అక్కడ మంచి కలెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఈ మూవీకి అలాగే ఏదైనా ఛాన్స్ వచ్చి బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? మనకి ఇప్పుడు ఆ విషయం మీరు డబ్బింగ్ గురించి అడిగింది కాబట్టి కొంచెము మనకి ఆ డబ్బింగ్ పరంగా కూడా అంత సాటిస్ఫైయింగ్ అనిపించలేదండి. ఆ దెబ్బ అదైతే ఉంది, కొంచెం ఆ డిసాటిస్ఫాక్షన్ అయితే ఉంది. అండ్ సూర్య వాయిస్ కూడా ఎందుకో మరి
నాకు నాకు నిజం చెప్పాలంటే సూర్య వాయిస్ మనకి ఇది ఆకాశమే నీ సరిహద్దులో సత్యదేవ్ సత్యదేవ్ గారు గారు చెప్పారు. అంత ఫెంటాస్టిక్ అనిపించింది నాకు. అవునవును. అండ్ నాకు అనిపించింది అదే అతనే మళ్ళీ సత్యదేవ్ గారు చెప్పుంటే బ్రహ్మాండంగా ఉండేది అనిపించింది. ఆ బట్ మూవీకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది సూర్య ఆ, గారికి. ఇక్కడ వాయిస్ కొంచెం ఇదైపోయిందండి. మ్మ్. నాకు ప్రాపర్ గా తెలియదు ఎవరు చెప్పారు బ్యాక్గ్రౌండ్ లో అని. ఓకే ఓకే డబ్బింగ్ అయితే కొంచెం ఫ్లా ఉండే అండి. ఓకే ఓకే. మ్మ్. అది ఇంకా మనకి దేవి అయితే మెయిన్ అసెప్ట్ ఈ మూవీకి. దేవిశ్రీ ప్రసాద్ నెంబర్ 1 అండి. ఇప్పుడు టాప్ నాచ్ లో ఎవరైనా ఉన్నారంటే దేవి అండ్ సూర్య వీళ్ళిద్దరు. అవునవును. అంటే సాధారణంగా ఇంత పాన్ ఇండియా మూవీస్ వస్తున్నాయంటే అయితే ఏఆర్ రెహమాన్ లేదంటే అనిల్ ఆయన రవిచంద్ర గారు అంతే. అవును వీళ్ళు అవును తప్ప తమిళ మూవీస్ ఎవరు టేకప్ చేయరు No. అంత భారీ ప్రాజెక్ట్స్ లో. ఉమ్, దేవి గారిని తీసుకున్నది వర్కౌట్ అయింది. అవునండి సూపర్ నిజంగా అవును. మ్మ్. ఆ, అయితే ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇవ్వచ్చు అనుకుంటున్నారు మీరు? రేటింగ్ మ్మ్. రేటింగ్ ఇప్పుడు మనం మాట్లాడుకోవద్దండి రేటింగ్ గురించి. బట్ యాజ్ అన్ ఆడియన్ గా ఇప్పుడు నేను ఏ సినిమా చూసినా కూడా మ్మ్. ఈ స్టార్ ఫ్యాన్ ఆ స్టార్ ఫ్యాన్ అన్న విధంగా నేను ఎప్పుడు సినిమా చూడను. ఓకే. సినిమాని చాలా న్యూట్రల్ గా ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళి మ్మ్. ఇంకా నేను వాళ్ళ మధ్యలో నేను ఏ ఉప్పర్ బాల్కనీ పోను ఏ నీచే లో క్లాస్ పోను మధ్యలో ఉంటుంది చూసిర్రా ఆ మ్మ్. మధ్యలో సీట్లు బుక్ చేసుకొని అక్కడ కూర్చుని నేను చుట్టూతర అబ్జర్వ్ చేస్తూనే సినిమా చూస్తా. యాజ్ అన్ ఆడియన్ గానీ సినిమా చూస్తే ఎప్పుడు సినిమాని జడ్జ్ చేయను. ఓకే ఓకే. మొత్తం చూసిన తర్వాత అప్పుడు దాని అనాలిసిస్ ఎక్కడ దెబ్బ తినబోతుంది సినిమా, మ్మ్. దేని వల్ల ఎక్కడ మనం తగ్గిపోతుంది మ్మ్. అనేది నేను గ్రహించగలుగుతానండి. ఓకే. సో నేను నా ఎసెట్ అదే ఏంటంటే కథలో మార్పులు చేయడం వల్ల సినిమా బ్లాక్ బాస్టర్ అయ్యేది కాస్త మ్మ్. హిట్ గా పడిపోవడం లేకపోతే జస్ట్ యావరేజ్ గా నిలిచిపోవడం జరుగుతుంది. సరే రేటింగ్ వద్దులే కానండి. యాక్చువల్గా వన్ టైం వాచబుల్. వన్ టైం చూడొచ్చు అండి. మ్మ్. మరీ అంత తీసి పడేసే సినిమా కాదు కానీ ఓకే ఓకే. ఒకసారి చూడొచ్చు. మీరు ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టకుండా జస్ట్ సూర్య పర్ఫార్మెన్స్ మ్మ్. ఒక డిఫరెంట్ వరల్డ్ లోకి వెళ్ళి మనకి ఎక్కువ యుగానికి ఒక్కడు చూసారా మీరు చూసాం. ఆ టైప్ ఫీల్ వస్తూ ఉంటది కొంచెం. ఓకే ఓకే ఓకే. అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ కూడా ఆ మూవీస్ మన సైడ్ డబ్ చేసిన అతనే. మనకి ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఆ మూవీ మీద. ఆ ఛాయలు కనపడుతుంది చూసి. అవునవును. ఎందుకంటే చాలా మూవీస్ ఆయన డబ్ చేసిన మూవీస్ అన్ని హిట్ అయినాయి మన దగ్గర. ఇది వర్కౌట్ అవ్వడం కొంచెం బాధాకరం. అదండి చెప్తున్నా కదా సింపుల్ పాయింట్ అండి. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఎమోషనల్ అటాచ్మెంట్ ఎప్పుడైతే హీరోకి జరగలేదు అక్కడ పోయిందండి. ఇప్పుడు హీరోయిన్ గురించి ఎతకొద్దండి. ఇలాంటి సినిమాల్లో హీరోయిన్ ఎక్కడ ఉంది, హీరోయిన్ ఏం చేస్తుంది, హీరోయిన్ లేదా, అంత పెద్ద ఆర్టిస్ట్ తీసుకున్నారు కదా దిశా పటాని గారిని. ఫ్లాలెస్ అండి. మనకి ఫస్ట్ హాఫ్ అన్ అవర్ నేను సినిమా చూస్తున్నంతసేపు ఏంట్రా ఒక ప్లాట్ లేదు, ఎంతసేపు 25th minute ప్లాట్ పడినప్పుడు నేను అప్పుడు ఓకే ఏదో జరగబోతుంది అని ఆగాం. బట్ ఆ 25 minutes వరకు అండి ఓకే కొంచెం అనొద్దు కానీ బేర్ చేసాం మేము. ఓకే ఓకే. సూర్యకు సరే ఏదో జరుగుతుంది కథలోకి వెళ్ళినంత వరకు మేము ఏం డిసైడ్ చేస్తాం. సో అదండి అంతేం లేదు. ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గర కొంచెం నెక్స్ట్ సెకండ్ హాఫ్ బాగుంటదనే అలాగా. అంటే డివిజన్స్ వైజ్ చూసుకుంటే సినిమా అంటే ఇప్పుడు కొన్ని సినిమాలు చూసుకుంటే సార్ మనం ఒక దుక్కును బాగోపోయినా కొన్ని పార్ట్స్ బాగోపోయినా కొన్ని సీన్స్ బాగుంటాయి. అలాగా అలా డివిజన్స్ వైజ్ తీసుకున్నా కూడా కొన్ని అనిపించే ఉన్నాయండి. వావ్ సీన్స్ ఉన్నాయి. బట్ సెకండ్ హాఫ్ లో మనకు వావ్ సీన్ అనేది ఒకటి అనిపించింది నాకు. ఓకే ఓకే. లేడీస్ ఫైట్ ఒకటి ఉంటది. దాని కంపోజింగ్ బాగుంది. అట్ ద సేమ్ టైం అది స్టార్ట్ అయ్యే విధానం కూడా చాలా బాగుంటది. అదే ఫైట్ ఎక్కడ వస్తుంది? సెకండ్ హాఫ్ లో సెకండ్ హాఫ్ లో. ఓకే ఓకే. లేడీస్ తో కంబైన్ అయి ఉంటది అనమాట. ఓకే ఓకే. మిగతా వావ్ మూమెంట్స్ అంటే ఇంకా చెప్తున్నా కదా మీరు ప్లేన్ గా అలా వెళ్ళి కూర్చొని చూసేసి రావాలంతే. ఓకే ఓకే. అయితే మనకి ఇది మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఈ వేరే వాళ్ళు హ్యాండిల్ చేస్తే ఈ స్టోరీ చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకుంటే యాజ్ ఏ స్టోరీ అనలిస్ట్గా చెప్పండి, ఇది ఏమేమి చేస్తే కరెక్షన్స్ సెట్ అవుతుంది మూవీ, లేదంటే ఎవరి చేతిలో పడితే బాగుంటుంది, అంటే ఎవరైతే బాగా డీల్ చేయగలరేమో ఈ సబ్జెక్ట్ని? లేదండి ఇప్పుడు నేను చెప్పాలంటే ఇప్పుడు ఆయన డీలింగ్ కరెక్ట్ గా ఉంది. ఓకే ఓకే. ఇప్పుడు వేరే వాళ్ళు డీల్ చేయగలరా లేదా అనేది చెప్పట్లేదు. అతను ప్రాపర్ గా ఎలా తీయాలో అలా తీశారు. ఇక్కడ ప్రాబ్లం ఒక్కటే ఏంటంటే ఎమోషన్ లేకపోవడం. ఎవడైతే మీరు కుర్రోడిని సినిమా అంతా తిప్పాలనుకున్నారో ఆ కుర్రోడికి హీరోకి ఇంటర్నల్ రిలేషన్ లేదు. అంటే ఇంటర్నల్ రిలేషన్ అంటే నేను ఎలా అంటున్నా, నా భార్య, నా పిల్లలు, నా అన్న, నా చెల్లి, సొంత ఒక బ్లడ్ రిలేషన్ గానీ ఒక ఇంటర్నల్ రిలేషన్ గానీ ఆ బాబుకి హీరోకి లేకపోవడం పెద్ద మిస్టేక్ జరిగిపోయింది. మీరు చెప్తుంటే నాకు బింబిసార మూవీ మైండ్ లో రన్ అవుతుంది. ఆ పాప ఎమోషన్ ఎలాగైతే మనం అది చూసుకుంటే అది ఒక చిన్న ఆ టైప్ లోనే కొద్దిగా చెప్పాలంటే అది అందులో వర్కౌట్ అయినట్టు సెంటిమెంట్ ఇందులో వర్కౌట్ అవ్వలేదు. అంటే ఇప్పుడు ఆ కైండ్ ఆఫ్ ఉంటది, ఆ కైండ్ ఆఫ్ మీరు అనుకున్నది ఆ కైండ్ ఆఫ్ ఉంటది. బట్ కాకపోతే ఏమవుతుందంటే అండి అక్కడ
కావాలని తప్పులు చేస్తా ఉంటాడు. ఓకే ఓకే. ఆ క్యారెక్టర్ ఎవరైతే బింబిసారా అనే క్యారెక్టర్ ఉన్నాడో అతను నెగిటివ్ నుంచి మంచి పాజిటివ్ అతనిలాగా మాడతాడు. మంచి అతనిలాగా ఏం లేడు. ఒక నెగిటివ్ షేడ్ లోనే పాపని చంపేస్తాడు. తర్వాత ఆయన రియలైజ్ అయ్యి ఆయన లోపల ఇంకొక మనిషిని తట్టి లేపి లేపి మంచోళ్ళ మారడం వల్ల అది హిట్ అయిందండి. అయింది. అవును ఇది మొత్తం డిఫరెంట్ అండి. ఓకే. ఇందులో అసలు సూర్య ఎయిమ్ ఏంటనేది అర్థం కాదు జనానికి. ఇంకా ఏమంటే ఎయిమ్ ఉంది ఒకటి, బట్ ఎయిమ్ ని దాటి పిల్లోడు చుట్టూ తిరుగుతుంది, అది ప్రాబ్లం. ఎయిమ్ని పక్కన పెట్టేస్తారు. ఎయిమ్ ని ఇంకా అసలు ఎయిమ్ అని చెప్తాడు, ఆ, మళ్ళీ అది అది కాదని ఎయిమ్ గురించి ఏమి చేయరు. ఆ ఎయిమ్ గురించే చాలా తిప్పలు పడతాడు ఆ బాబు వెనకాల పడి. ఎంతసేపు ఆడియన్కి ఎలా అనిపిస్తుంది అంటే నీకు అవసరమా, ఆడెనకలు ఎందుకు అన్నట్టు ఉంటది. ఆ ఫీలింగే కనెక్టివిటీ పోయిందండి. అది ఒక్కటి గనక ఒక ప్రాపర్, ఇన్ కేస్ నిజం చెప్పాలంటే కంగోవాలో ఆ పిల్లోడు లేకుండా జరిపినా కూడా చూసేవాళ్ళమేమో, బాగుండేదేమో. ఎప్పుడైతే ఆ సెంటిమెంట్ ఒకటి అటాచ్ చేయడానికి ట్రై చేస్తున్నాడో అది లింకప్ అవ్వలేదండి. ఓకే ఓకే, అక్కడ మిస్టేక్. ఈ నెక్స్ట్ ఇప్పుడు దీనికి పోటీగా మళ్ళీ రిలీజ్ కూడా వీళ్ళు మట్కాకే అవును పోటీగా వచ్చిందనమాట. అవును. అంటే చెప్పాలంటే కొద్దిగా ఆ ట్రైలర్ బట్టి కానీ అలాగే మెగా ఫ్యామిలీ వాళ్ళు అంటే వరుణ్ కొన్న మార్కెట్ కానీ సెపరేట్గా అవును కొద్దిగా పోటీ, దాని మీద కూడా కొంచెం నెగిటివ్ డివైడ్ టాక్ వల్ల ఏమన్నా మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఏం లేదండి, ఇప్పుడు మట్కాకి మనకి ప్రాపర్ రిజల్ట్ లేదనుకోండి, ఓకే. ఆటోమేటిక్ గా ఇంకా ఉన్న సినిమా ఏముంది, ఇంకా కంగువేనే ఉంది. వీకెండ్ కి వచ్చేసరికి పిల్లల్ని వేసుకొని ఇప్పుడు 3D లో ఉంది కాబట్టి అట్లీస్ట్ పిల్లల్ని తీసుకొని వెళ్తారు ఫ్యామిలీస్ వాళ్ళు. ఓకే ఓకే. వన్ టైం వాచబుల్ అంటున్నాం కదండి, అదృష్టం చూడాలి మన చేతిలో. మీరు అన్నారు కదా 3D ఐడి మ్యాక్స్ వీటికి ఇచ్చారు, 4D మ్యాక్స్ వీటికి ఇచ్చారు అంటున్నారు కదా, మనకి ఇవి అందులో వాచబుల్ అయ్యి మూవీ లేదంటే సింగిల్ స్క్రీన్స్? వాచబుల్ అండి, వాచబుల్ అంటే అంటే వార్ సీక్వెన్సెస్ అండ్ సముద్రంలో సీన్స్ అవి ఉన్నాయి కాబట్టి మన 3D లో ఏముంటదండి, 4DX లో అన్నా కూడా కొంచెం స్మోక్ ఏదో ఉంటది కానీ 3D లో మనకి ఆ పుల్లలు, ఆ రాళ్ళు, ఆ మంటలు, బాణాలు తప్ప పెద్ద ఎఫెక్ట్స్ ఉండవు. బట్ చూడొచ్చు, బాగా చూడొచ్చు. మీరు అనేది ఏంటంటే ఏది ఎన్ని చేసినా ఎన్ని మేకప్లు చేసినా సరే కథ అనేది ఆడియన్ కనెక్ట్ అవ్వకపోతే ఆ సినిమా రిజల్ట్ అనేది హార్ట్ అండి, హార్ట్ కథ హార్ట్. మీరు హార్ట్ లేకుండా ఏం చేద్దాం అనుకుంటే మీ ఇష్టం, హార్టే సినిమాలో మిస్ అయింది. అవును, అది మిస్ అయింది. అది లేకపోవడం వల్లే మీకు రిజల్ట్ తెలిసిపోతుంది 2 days లో. ఓకే. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటేనండి భరత్ గారు, రిలీజ్ ట్రైలర్లో మనం చూసుకుంటే లాస్ట్లో ఒక గోల్డెన్ టీత్ ఒక చిన్న షార్ట్ ఒకటి వచ్చింది. అవునవును, అది సస్పెన్స్ కింద వదిలేశారు మనకి. అంటే అంటే యాక్చువల్గా ఇంకొకరిని ఎవరన్నా కొత్త క్యారెక్టర్ని రివీల్ చేస్తున్నారా ఏంటి అనేది అనిపించింది అనమాట. అది ఏమన్నా చెప్పగలరా మీరు? అంటే కరెక్టే, అందరు గెస్ చేసినట్టు మీరు కూడా కరెక్ట్ గెస్ చేసారు. ఒక స్పెషల్ అపీరెన్స్ అయితే ఉంటది, క్లైమాక్స్ లో ఉంటది మొత్తం. ఓకే ఓకే. అది ఎవరన్నది నేను చెప్పి స్పాయిల్ చేయదలుచుకోలేదు. బట్ ఆ స్పెషల్ అపీరెన్స్ వచ్చిన తర్వాత ఒక క్రౌడ్ ఆఫ్ అప్లాజ్ అయితే ఉండే, అందరూ గట్టిగా అయితే అరిచిరు మంచిగా. కానీ ఆ స్పెషల్ అపీరెన్స్ వచ్చి స్క్రీన్ పైన ఏం చేస్తున్నా కూడా చలనం లేదు జనాలకి. ఓకే. ఎందువల్ల అంటే అది పార్ట్ 2కి దారి తీస్తుంది. బేసిక్ గా ఆయన ఎంట్రీ ఇచ్చినా కూడా పార్ట్ 2కి దారి తీస్తుంది. ఇదే ఏం లేనప్పుడు ఇంకా పార్ట్ 2కి ఏమైంది ఆ పరిస్థితి, ఇప్పుడు వచ్చి ఏం చేస్తావు అనే ఫీలింగ్ ఉండిపోయిందండి. అంటే బేసిక్ చెప్తున్నా కదా, ఎక్కడైతే మనకి ఎమోషన్ డ్రాప్ అయిపోయిందో ఫస్ట్ హాఫ్ నుంచి చివరాఖరికి ఆ స్పెషల్ అపీరెన్స్ వచ్చినా నిలబలేకపోయింది సినిమా. ఇప్పుడు మీరు పార్ట్ 2 అన్నారు కదా, మనం ఓన్లీ ఈ క్యారెక్టర్ గురించే వెయిట్ చేయాలా, లేకపోతే ఏదన్నా అంటే ఉదాహరణకి మన బాహుబలి తీసుకుంటే కట్టప్ప ఎందుకు చంపాడు, రీసెంట్గా వచ్చిన దేవర చూసుకుంటే వాళ్ళ తండ్రిని కొడుకు ఎందుకు చంపాడు, ఈ వీటితోటి సస్పెన్స్ వదిలేసి మనల్ని నెక్స్ట్ పార్ట్ గురించి వెయిట్ చేశారు. ఇందులో అలాగా ఈ క్యారెక్టర్ గురించే వెయిట్ చేయాలా, స్పెషల్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన పెర్ఫార్మెన్స్ గురించే వెయిట్ చేయాలా, లేదంటే ఏదన్నా వదిలేరా, లైన్ వదిలేరా? బేసిక్ ఏంటంటే మీరు అడిగిన దాంట్లో అండి 2 types ఆఫ్, మీరు అన్నట్టు బాహుబలి కట్టప్పని చంపిన ఆ టైప్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అయితే లేదండి. ఎమోషన్ లేనప్పుడు మనకి ఇక్కడ కూడా పండదు. కట్టప్ప మామ అవుతాడు బాహుబలికి, ఆయన అసలు అంత ప్రేమ ఉన్న వాళ్ళు ఆయన లేపేసిందంటే నమ్మలేదు కాబట్టి అది బీభత్సం, ఇక అంత ట్రోలింగ్ అయిపోయింది. ఓకే. ఇది ఏ కైండ్ ఆఫ్ అంటే మీకు మనకి విక్రమ్ సినిమాలో రోలెక్స్ క్యారెక్టరైజేషన్ ని మనం ఫస్ట్ రోలెక్స్ అక్కడ చూస్తాం. మనకు ఆ ఫీవర్ ఉండిపోయింది. రోలెక్స్ ఇప్పుడు నెక్స్ట్ వస్తే అసలు వేరే లెవెల్ ఉంటుంది. ఇక్కడ ఎంట్రీ రోలెక్స్ లాగా ఉన్నప్పటికీ ఇక్కడ విక్రమ్ మీద ఇంప్రెషన్ ఉంది, కానీ ఇక్కడ కంగో మీద ఇంప్రెషన్ లేదు. ఓకే ఓకే. సో అదే చెప్తున్నా, స్పెషల్ క్యారెక్టర్ ఎంత తోపిజం చేసినా కూడా ఇక్కడ తడి లేదు కదా. ఓకే. ఇక్కడ ఏం లేనప్పుడు
ఎవరొత్తే ఏంటి. అయితే అది అక్కడ మన పరిస్థితి. వాళ్ళు బాహుబలి చూసి దేవర క్లైమాక్స్ ఫైనల్ చేశారు. ఉమ్. ఇక్కడేమో మన విక్రమ్ క్లైమాక్స్ చూసి ఈ మన కంగువా క్లైమాక్స్ ప్లాన్ చేశారు. అంతే అనుకోండి ఇంకా. ఉమ్, ఉమ్. పార్ట్ 2కి అంత లేదండి. అది ఓకే. అది అది జనరల్ ఆడియన్స్ ఎవరు వెళ్ళి చూసినా చెప్తారు. ఉమ్, ఇప్పుడు ఇప్పుడు నిజం చెప్పాలంటే బయట రివ్యూర్లు పెద్ద పెద్ద మహానుభావులు ఎన్నెన్ని పీకి పాకం పెడతారో తెలియదు మనకి. ఉమ్, ఉమ్. వాళ్ళు ఇప్పుడు ఒకటే అండి, హేట్ స్పీచ్ ఏమి ఉండదు. రివ్యూర్ల పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే బాగుంది బాగాలేదు అంతవరకు చెప్తారు. ఓకే, ఓకే. బట్ నేను అనేది ఏంటంటే మీరు బాగాలేదని చెప్పినప్పుడు దేనికి బాగాలేదని చెప్పే దమ్ము కూడా ఉండాలి, అంత తెలివి ఉండాలి, అంత సత్తు ఉండాలని నేను అంట. ఓకే, ఓకే. చెప్పనప్పుడు వాళ్ళు ఏమంటారు, మళ్ళీ ఏమనంటే బిర్యానీల గురించి దాని గురించి బొలుస్తారు. ఇంకా అది ఉమ్, లఫడా సోదండి. సింపుల్ చెప్పాలంటే వన్ టైం వాచబుల్ కంగువా. ఓకే అండి. థియేటర్స్లో వాచ్ చేయండి, ఉమ్, సూర్య కోసం వెళ్ళండి. ఓకే. అంతే. ఓకే, థ్యాంక్స్ అండి మా కోసం మా స్టూడియోకి వచ్చి మీ యొక్క ఉద్దేశాన్ని కంగువా మూవీ గురించి మీ యొక్క ఉద్దేశాన్ని పంచుకున్నందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. సో ఇదండి ఇవాళ షో. నెక్స్ట్ మూవీ యొక్క రివ్యూ గురించి కానీ అనాలిసిస్ గురించి కానీ వాచ్ చేస్తూ ఉండండి మా ఛానల్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ జేత్ర ఎంటర్టైన్మెంట్స్.